హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై హోమ్ మై వరల్డ్. ఇంకా రోజు వంట స్టార్ట్ చేస్తున్నాను. సో, వంట చేయడంతోటి వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాననమాట. ఇంకా రోజు వచ్చేసి ఏంటది మునక్కాడ కర్రీ చేస్తున్నాననమాట. ఇంకా పొద్దున్నే పిల్లలు స్కూల్‌కి వెళ్ళిపోయిన తర్వాత ఇంక నేను ఫ్రెష్ అయిపోయాక యాజ్ యూజువల్ డైలీ ఇంతకుముందు ఎట్లా చేస్తానో అలాగే చేసేదాన్ని. బట్ ఇప్పుడు ఏంటంటే హాఫ్ డే స్కూల్స్ కాబట్టి మధ్యలో లంచ్ ఇవ్వడం కోసం మళ్ళీ వెళ్ళాల్సిన పని లేదు. ఒకటేసారి 1:00కి వెళ్ళి తీసుకొచ్చేస్తున్నా కదా! ఇంకా రోజు బ్రేక్‌ఫాస్ట్‌కి ఏంటంటే మ్యూస్లీ ఉంది. ఓట్స్ తోటి ఇది ఉంటుందని చెప్పాను కదా! ఇంతకుముందు ఒకసారి చూపించాను కదా! సో, అది తినేద్దాంలే అనుకున్నాను. యాక్చువల్‌గా దోస పిండి, ఇడ్లీ పిండి అన్నీ రుబ్బి పెడతాను ఒక 1 వీక్‌కి వచ్చేలాగా అన్నట్టు. అన్నీ అయిపోయినాయి. మళ్ళీ వెయ్యాలి పప్పులు నానబెట్టి మళ్ళీ మిక్స్ చేయాలన్నమాట. అందుకే మధ్యలో ఒక 1 వీక్ అలా గ్యాప్ ఇచ్చేస్తా. బద్ధకం వస్తదనమాట వేయడానికి. పిల్లలకైతే సమ్మర్ వచ్చేసింది కదా! ఇంకా కర్డ్ రైస్ లాగా పెట్టేస్తున్నాను. ఇంకా నేనైతే ఆ రోజు టిఫిన్‌కి అన్నట్టుగా పాలు వేడి చేసేసి మ్యూస్లీ తినేస్తే అయిపోతది. ఇంకా రోజుకి బ్రేక్‌ఫాస్ట్ అయితే అదనమాట. ఇది కొంచెం ఏంటది స్ట్రాబెర్రీ ఫ్లేవర్ అనమాట. అందుకే కొంచెం కాసేపటికి కొంచెం పింకిష్ కలర్‌లోకి వచ్చేస్తది. షుగర్ కావాలంటే ఏసుకోవచ్చు. కాకపోతే చాలా లైట్‌గా ఉంటది అంతే అనమాట. సో, అది ఇంకా ఇవి ఒక 2 కొత్త కాటన్ శారీస్ కొనుక్కుందనమాట అమ్మ. చూపిస్తుంది. ఇవైతే భలే ఉన్నాయి అసలు. ఎంతో మెత్తగా ఉన్నాయి. చాలా బాగున్నాయన్నమాట వేసుకుంటే. అందుకే నేను ఒకసారి వేసుకుని చూస్తున్నాను. చాలా బాగున్నాయి. కాటన్ శారీస్ అంటే కొన్ని కాటన్‌లో కూడా కొంచెం క్లాత్ వేరేవి ఉంటాయి కదా! సో, అలాంటి వాటిలో కొంచెం మంచి క్వాలిటీ అనమాట. చాలా బాగుంది. మెయిన్‌గా నాకు ఈ శారీ అయితే బాగా నచ్చిందనమాట. రాణి కలర్ ఇంకా ఏంటది మెంతి యెల్లో అంటారు కదా! సో, ఆ కలర్ కాంబినేషన్. ఇంకేదొచ్చేసి బ్లౌజ్ పీస్ అనమాట. ఇక్కడ మా డిస్కషన్ అంత డీప్ డిస్కషన్ ఏంటి అంటే ఆ లైనింగ్ వెయ్యాలా వద్దా అనేసి. కాటన్ బ్లౌజే కదా! మామూలుగా కాటన్ బ్లౌజెస్‌కి ఏసుకోక్కర్లేదు. కాకపోతే ఏంటంటే కొన్ని పల్చగా ఉండేవి ఉంటాయి కదా కాటన్‌లోనే. సో, వాటికి ఖచ్చితంగా ఏసుకోవాలి. బట్ ఇవి పలచగా లేవు. అండ్ తడిపే కొద్దీ కూడా కొంచెం దగ్గరకయ్యి కాటన్ కూడా మంచిగా ఉంటది. అంత ట్రాన్స్‌పరెంట్‌గా ఉండే కాటన్ కాదనమాట. సో, అదే డీప్ డిస్కషన్ ఇక్కడ లైనింగ్ ఏసుకుందామా వద్దా అని. సో, ఫైనల్‌గా ఏంటంటే ఏసుకోకుండా చేద్దాం అన్నట్టుగా అయింది డిస్కషన్ అయితే. ఎందుకంటే ముందు మనకి పలచగా ఉన్నా కూడా అది వాష్ చేసి తడిపే కొద్దీ కూడా కాటన్ అనేది దగ్గరకయ్యి కొంచెం క్లాత్ మందంగానే తయారవుతుంది. సో, అందుకే కట్ చేసే ముందే తడిపేసి అప్పుడు కట్ చేసుకుందాంలే అని డిసైడ్ అయ్యాం అనమాట. సో, ఫైనల్‌గా లైనింగ్ వేయకుండానే స్టిచ్ చేయొచ్చు అనేసి డిసైడ్ అయ్యాం అనమాట అది. ఇంకా ఆ రోజు ఏంటంటే ఒక బ్లౌజ్ అయితే వర్క్ చేయాల్సింది ఉంది అనేసి ఇంకా అది స్టార్ట్ చేసేసాను. అండి ఇప్పుడు టైం వచ్చి 12:45 అయ్యిందనమాట. కరెక్ట్‌గా ఇది బ్యాక్ నెక్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా హ్యాండ్స్ వేయాలి. హ్యాండ్స్‌కి అటు ఇటు కొంచెం మిషన్ మీద జాయింట్ వేసేసి అప్పుడు మళ్ళీ పెట్టాలన్నమాట. సో, ఎలాగో ఇప్పుడు 1 అయిపోతుంది. స్కూల్కి వెళ్ళి పిల్లల్ని తీసుకొచ్చేసి లంచ్ అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ దీని పని చూద్దాం. సో, ఈలోగా కొంచెం వర్క్స్ అయితే ఉన్నాయి. సో, అవి ఫినిష్ చేసుకోవాలన్నమాట. ఇంకా పిల్లలు వచ్చేసి మధ్యాహ్నం లంచ్ చేసిన తర్వాత కాసేపు హోంవర్క్స్ చేసుకోమంటనమాట. లేకపోతే ఏంటంటే మొత్తం అంతా టీవీ చూస్తూనే ఉంటారు సాయంత్రం దాకానే. ఇంకా అలా అలవాటైతే అదే అలవాటైపోతుందని ఇంకా ఇప్పుడు టీవీ పెట్టుకోమన్నా అనమాట. అంటే రైటింగ్ పార్ట్స్ ఫినిష్ చేసుకుని టీవీ పెట్టుకోమన్నాను. ఇంక ఇవేంటంటే లెగ్గిన్స్ అంటే 3/4 లెగ్గిన్స్ అనమాట. ఒక 2 సెట్ లాగా ఆర్డర్ చేసుకున్నాను. నాకు ఏమంటే మెయిన్ ఇవి ఎప్పటి నుంచో మామూలుగా షాప్‌లో తీసుకుందాం అనుకుంటున్నా కానీ నేను తాడితోటి వెళ్ళినప్పుడల్లా అక్కడ ఉండవు అని అంటున్నారు. ఓన్లీ యాంకిల్ లెంత్ లేదంటే ఫుల్ లెగ్గిన్సే ఉంటాయంటున్నారు అనేసి ఇంకా తప్పక ఇంకా అమెజాన్‌లో చూసాననమాట. XXL సైజ్ తీసుకున్నా ఎందుకైనా మంచిది ఎందుకు వచ్చిందని. సో, చూసారా ఇవి చూస్తుంటే మా తేజ్ గడికి మా లోహిత గడికి సరిపోయేంత సైజు ఉన్నాయి. సో, అవి 3/4 కదా అలాగే ఉంటాయి. మెయిన్‌గా ఎందుకు తీసుకున్నానంటే లాంగ్ ఫ్రాక్స్‌కి లాంగ్ కుర్తీస్‌కి వేసుకున్నప్పుడు అందులో నాకు ఫుల్ లెగ్గిన్ వేసుకుంటుంటే చాలా చిరాగ్గా అనిపిస్తుంది. నచ్చట్లేదు. ఎప్పటినుంచో 3/4 తీసుకుందాం అనుకుంటున్నా. యాక్చువల్‌గా ఇంతకుముందు అంటే నాకు ఆఫీస్‌కి వెళ్ళే టైంలో అప్పుడు అంతా కూడా లెగ్గిన్స్ కానీ లేదంటే ప్యాంట్లలో చుడీ ప్యాంట్సే ప్రిఫర్ చేసేదాన్ని అనమాట. అవి బాగుంటాయిలేండి, చూడడానికి కూడా చాలా బాగుంటాయి. కాకపోతే నాకు ఇప్పుడు ఏంటంటే అవి వేసుకుని చిరాకు వచ్చేసింది. చుడీ ప్యాంట్ తెలిసిందే కదా, లెగ్గిన్స్ కానీ చుడీ ప్యాంట్ కానీ ఎట్లా ఉంటాయి, పట్టేసినట్టు ఉంటాయి. చుడీ ప్యాంట్ ఇంకా అది చుడీ అంతా కిందకు
ఉంటుంది. ఎక్కడైనా బయటికెళ్ళినప్పుడు అది బానే ఉంటది గానీ, ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం ఫ్రీగా ఉండదు. మెయిన్‌గా ఇంట్లో పనులు చేసేవాళ్ళకి కాళ్ళు అస్తమాను తడిచినాయి అనుకోండి, ఆ కింద చుడి మొత్తం తడుస్తా ఉంటది. అదేమో సరిగ్గా ఆరి సావదు. ఆ లెగ్గిన్స్ కూడా అంతే పట్టినట్టు ఉంటాయని ఒక రకమైన ఏంటారు దాని మీద ఇంట్రెస్ట్ పోయిందనమాట. సో, ఎప్పుడైనా కానీ వాడతాను. అలా అయింది. ఈ మధ్య నేను డ్రెసెస్ స్టిచ్ చేసుకున్నా కూడా నార్మల్ ప్యాంట్సే పెట్టేస్తున్నాను. నార్మల్ ప్యాంటే స్టిచ్ చేసుకుంటున్నాను అనమాట. సో, అందుకని 3/4 అయితే కంఫర్ట్‌గా ఉంటాయని అవి ఆర్డర్ చేశాను. ఇంకా బ్లౌజ్ అయితే ఇంతవరకు వచ్చింది. చూసారు కదా, బ్యాక్ నెక్ కంప్లీట్ అయిపోయింది. సో, ఇంకా ఈవినింగ్ హ్యాండ్స్ వేద్దామనేసి ఇంకా పక్కన పెట్టేశాను. ఇంకా రోజు లోతకైతే డాన్స్ క్లాస్ ఉండింది. నేనైతే యాజ్ యూజువల్ వాకింగ్‌కి వెళ్తున్నాను. సో, యాక్చువల్‌గా ఆ రోజుకి 2 డేస్ అయితే వెళ్ళలేదు. కొంచెం నడుము నొప్పిగా ఉందని చెప్పేసి వెళ్ళలేదనమాట. ఇంకా ఆ రోజు వెళ్తున్నాము. ఇంకా ఆ రోజు వెన్స్‌డే అనమాట. వెన్స్‌డే అంటే దీనికి మండే, వెన్స్‌డే, ఫ్రైడే డాన్స్ క్లాస్ ఉంటుంది కదా! సో, వెన్స్‌డే దీన్నేమో డాన్స్ క్లాస్‌లో డ్రాప్ చేసేసి ఇంకా తేజ్ గాడిని తీసుకుని నేను వెళ్తాను అనమాట. వాడు కాసేపు అక్కడ ఆడుకుంటూ ఉంటాడు. ఇంకా వాచ్ అయితే చూపించాను కదా మీకు, స్మార్ట్ వాచ్. ఇంకా తర్వాత మర్చిపోయాను, ఇది ఏంటది ఇయర్ బడ్స్ కూడా పట్టుకెళ్తున్నాను అనమాట. సాంగ్స్ వింటూ వాకింగ్ చేస్తూ ఉంటే అసలు నాకు మామూలుగానే ఏదైనా పని చేసినప్పుడు సాంగ్స్ పెట్టుకొని చేయడం ఇష్టం. ఏమన్నా చేసినట్టు అనిపించదు అనమాట. టైం పాస్ అయిపోద్ది ఈజీగా. అందుకే నాకు వాకింగ్ చేస్తూ ఎక్సర్సైజ్ చేస్తూ కూడా సాంగ్స్ వింటూ ఉంటే చాలా బాగా అనిపిస్తుంది. ఇంతకుముందు నేను ఎప్పుడో లేండి పెళ్ళికి ముందు జిమ్కి వెళ్ళేటప్పుడు కూడా అలాగే ఎట్టుకెళ్ళేదాన్ని. సో, అదన్నమాట. ఇంకా పట్టుకుని వెళ్ళిపోయి ఇంకా వాకింగ్కి వచ్చేసిన తర్వాత ఫ్రెష్ అయిపోయాక మిగిలిన హోంవర్క్స్ ఫినిష్ చేస్తున్నాను. ఇక్కడ ఏంటంటే చార్ట్. సో, చార్ట్‌ని A4 సైజు పేపర్ కింద కట్ చేసేస్తున్నాను అనమాట దీనికి. యాక్చువల్‌గా ఎందుకు అంటే వీళ్ళకి ఏమన్నా ప్రాజెక్ట్స్ ఉన్నా లేదంటే వేరే అంటే హోంవర్క్ బుక్స్‌లో కాకుండా ఇలాగ ప్రాజెక్ట్స్ అని చార్ట్ మీద చేయాల్సినవని లేదా A4 షీట్స్ మీద చేయాల్సినవని సడన్గా చెప్తారు. మధ్యాహ్నం నుంచి అప్పటికప్పుడు వెళ్ళి తెచ్చుకునేంత వీలు ఉండదనమాట. అందుకని వాళ్ళ నాన్న ఏం చేశారంటే చార్ట్స్ అన్నీ కొన్ని కలర్స్ తెచ్చిపెట్టి ఉంచేశారు, ఏమైనా ప్రాజెక్ట్స్ కావాల్సి వస్తుందని. అలాగే A4 షీట్స్ కూడా తెచ్చిపెట్టారు. ఒక 3నో 4 మొన్న తెచ్చి పెట్టుకుంది. ఇంక ఇవి తేజ్ గడు ఏం చేశాడు, ఆడేదో డ్రాయింగ్ వేసుకునే పేపర్లు అనుకుని వాటి నిండాని రెడ్ కలర్ స్కెచ్ తోటి ఏదో బొమ్మలు వేసి పెట్టాడు అనమాట. అది మేము చూసుకోలేదు. వాడు చెప్పలేదు, ఎవరూ చూడలేదు. ముందు రోజు లోహిత చూసి అమ్మాయి ఏంటిది అని అడిగింది నన్ను. నాకేం తెలుసా అంటే వాడిని అడిగితే వాడే వేసానని చెప్పాడు. ఒరేయ్ ఎందుకు వేసావురా అని తిట్టుకుని మొత్తం 3 పేపర్లు అలాగే చేశాడనమాట. ఈ నెక్స్ట్ డే ఏమో దీనికి ఎల్గా ఏదో A4 షీట్స్ మీద రాసుకురావాలని చెప్పారని చెప్పి, ఏం పర్లేదులేవే రఫ్ బుక్లో కూడా రాసుకుని వెళ్ళి పర్వాలేదు ఏదో తిట్టాను. ఓ పక్కన కూర్చుని ఏడవడం స్టార్ట్ చేసింది అనమాట మధ్యాహ్నం అంతా. ఎందుకు ఏడుస్తున్నావు అంటే A4 షీట్ మీద వేసుకెళ్ళకపోతే ప్రిన్సిపల్ మ్యామ్ దగ్గరికి తీసుకెళ్తారు అంట అని ఏడవడం మొదలెట్టింది. అందుకే ఇంకా సాయంత్రం వచ్చాక చచ్చినట్టు ఆ చార్ట్లో A4 షీట్ కొలత ప్రకారం కట్ చేసి దానికి ఇచ్చాను అనమాట. అంత జరిగింది. కనీసం ఆ చార్ట్స్ అయినా ఉన్నాయి, లేదంటే అప్పటికప్పుడు బయటికి వెళ్ళి తెచ్చే అంత సీన్ లేదు నాకు. అలా అయిందనమాట. ఇంకా ఆడికి చెప్పాను, ఇంకెప్పుడు నువ్వు వైట్ కలర్ ఏమన్నా కనబడితే నన్ను అడుగు, నేను ఏమంటే వేసుకో అని చెప్తే సరే అన్నాడు. అలా చేశాడనమాట. ఇంకా నైట్కి వాళ్ళు హోంవర్క్స్ అయిపోయి వాళ్ళకి డిన్నర్ పెట్టేశాను. అప్పుడు ఇంకా బ్లౌజ్ అనేది పెట్టాను అనమాట మిషన్ మీద. హ్యాండ్ వేస్తోంది. ఇక్కడ చూసారా, హ్యాండ్లో వచ్చేసి ఏంటంటే మనకి ఇలా గోల్డ్ కలర్ అంచు వస్తుంది కదా, సో దానికి బార్డర్ కింద గోల్డ్ వేస్తే మళ్ళీ కనిపించదు. ఎందుకంటే నెక్ దగ్గర ఆల్రెడీ గోల్డ్ కలర్ బార్డర్ వేసాను. సో అది కనిపించదని పింక్ కలర్ తోటి ఆ లైన్ అనేది వేసేస్తున్నాను అనమాట. ఇంకా అవి ఏంటంటే కుర్చీలోవి ఒక 2 శారీస్ బ్లౌజెస్ అవి అప్పుడే వచ్చారనమాట. సో ఏమంటే నెక్స్ట్ ఇప్పుడు ఈ సాటర్డేకి ఇచ్చేయాలి. సో అందుకే ముందైతే బ్లౌజ్ పీసెస్ కట్ చేసి పెట్టేశాను. ఇంకా ఫాల్స్ లైనింగ్ క్లాత్లు ఎలాగో ఈ కలర్ అయితే లేవులేండి, చాలా వరకు అయిపోయినాయి లైనింగ్ క్లాత్లు. సో ఖచ్చితంగా మళ్ళీ వీటి కోసం రేపు వెళ్ళాలి, బయటికి వెళ్ళి తెచ్చుకోవాలన్నమాట. ఇంకా ఫాల్స్ అయితే ఉన్నాయి. సో లైనింగ్స్ క్లాత్స్ తడిపి కట్ చేసేలోపు ఫాల్స్ వేసేద్దాం రేపు మార్నింగ్ అని డిసైడ్ అయ్యాను. ఇంక ఈ శారీ ఏంటి అంటే మొత్తం శారీ అంతా ప్లెయిన్ ఉండింది, సాటిన్ అనమాట. బ్లౌజ్ అయితే ఇదిగోండి బ్లాక్లో ఇచ్చాడు. శారీ వచ్చేసి గ్రే కలరు, బ్లౌజ్ వచ్చేసి బ్లాక్ కలరు. ఓన్లీ అక్కడ అంచులా ఉంది కదా, అది కూడా కుందన్స్ తోటి కట్ చేసిన కుందన్స్ లాగా అంటించి ఉంటాయి కదా, సో అలా ఉందన్నమాట.
బాగుంది. కాకపోతే వాళ్ళు ఏమంటే బ్లౌజ్‌లో హ్యాండ్స్‌కి ఆ అంచులాగా వచ్చింది కదా! అది వేయకుండా ఒట్టి ప్లెయిన్ బ్లౌజ్ కావాలన్నారనమాట. ఏమో అదేం వెరైటీయో. సో, ఇంకా అలాగే కట్ చేశాను. ప్రస్తుతానికైతే కట్ చేసేసాను. ఇంకా ఒక బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోయింది గానీ, ఇంకొకటి బ్లాక్ కలర్‌ది స్టిచ్ చేయాలనమాట. సో, అది. ఇంకా రోజు ఏమంటే ఇంకా నైట్ వచ్చిన తర్వాత ఎలాగో డాన్స్ ప్రాక్టీస్ చేస్తుంది. తినేసిన తర్వాత చేస్తదనమాట. తినేసిన తర్వాత అంటే నాకు గుర్తుంటే వెంటనే మళ్ళీ చేపిస్తాను హోంవర్క్స్ అయిపోయాక. ఇంకా టైం లేకపోతే నైట్ చేస్తది. ఇంక అప్పుడేంటంటే ఆ రోజు కొత్త స్టెప్ చెప్పారనమాట. ఒక్కసారి ముందు కొత్త స్టెప్ చేసుకో, అది ప్రాక్టీస్ చేయి, కొంచెం ఎక్కువ ఉంటుంది కదా అని చెప్పాను. యాక్చువల్గా ఏంటంటే తిన్నంటనే వచ్చిందమ్మ డాన్స్ ప్రాక్టీస్ అని చెప్పేసి, తిన్నంటనే వద్దులేమ్మ ఎగురుతావు కదా వద్దులే కాసేపు రెస్ట్ తీసుకో అని చెప్పాను. అందుకే కొత్త స్టెప్ ప్రాక్టీస్ చేసుకో స్లోగాని అని చెప్పాను అనమాట. సో, అది చేసింది. తర్వాత అంటే దానికి తొందర ఏంటి అంటే అది డాన్స్ ప్రాక్టీస్ అయిపోగానే టీవీ పెట్టేసుకుని చూడాలి కూర్చుని. ఆ టీవీ చూస్తున్నంతసేపు మధ్యలో డిస్టర్బ్ చేయకూడదు అనమాట. అందుకే చచ్చినట్టు ముందే చేసి చూపించేస్తే అమ్మకి మధ్యలో నన్ను అడగదు కదా అని తిన్నంటనే వచ్చి డాన్స్ అమ్మ అన్నది. అదన్నమాట. ఇంకొంచెం అంటే ఏదో కాసేపు అలా నుంచుని మళ్ళీ మొదలు పెట్టేసింది. సరే నీ ఇష్టం, నేనెందుకు ఎక్కువగా ఎగరద్దు, స్లోగా ఎగురులే, దగ్గొచ్చేస్తుందని చెప్పాను అనమాట. దెన్ ఫ్రెండ్స్, మరి ఇక్కడితో ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నా. మీకు ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అని ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకో మంచి వీడియోలో కలుస్తాను. బాయ్ బాయ్.